అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో బిగ్ ఫైట్ ముగిసింది. ఓటర్ల నాడి ఎవరి వైపు మొగ్గు చూపిందన్నటువంటి ఆసక్తి ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదైతే కడప జిల్లా పులివెందల ఒంటిమిట్ట సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిన్న ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. ఈ నేపథ్యంలో అటు ఓటర్లు 10 గంటల వరకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించినారు. ఆ తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి వారిని తరిమివేయడంతో ప్రశాంతంగా సాయంత్రం వరకు ముగిసింది. అయితే ప్రస్తుతం ఏదైతే బ్యాలెట్ పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులు ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి తరలించారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి కడప నగర సవార్లలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వద్ద ఇక్కడ కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇక్కడికి తరలించారు. అయితే ప్రధానంగా ఒంటిమిట్టకు సంబంధించి దాదాపు 24,606 ఓట్లకు గాను 20,681 ఓట్లు పోలయ్యాయి. దీంతో 84.5% పోలింగ్ జరిగింది. అయితే మరోవైపు పులివెందల్లో ప్రధానంగా 10,601 ఓట్లకు గాను 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 76.44%గా నమోదైంది పోలింగ్ శాతం. అయితే ఏదైతే నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు అచ్చవెల్లి కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ కొత్తపల్లెలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు అంటే 3, 14 పోలింగ్ బూతుల్లో కూడా ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ అనంతరం కూడా వాటికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత రేపు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు స్ట్రాంగ్ రూమ్ కూడా ఇప్పటికే ఏదైతే బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా ఇక్కడికి తెచ్చి భద్రపరచడం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి, అణువణువు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా అటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరింపజేసే దిశగా అటు ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ పోలీస్ బందోబస్తు అంటే ఈ ప్రాంతం రకంగా రేపు అంతా కూడా ఈ ప్రాంతం పోలీసుల మయంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపు కొంత ఓటర్ల నాడి అంటే ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు ఏంటటువంటి విషయం పైన రేపు మధ్యాహ్నం స్పష్టతగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక రకంగా ఏదైతే చెదురుమదురు ఘటనలో జరిగిన నేపథ్యం కాబట్టి అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు కూడా తీసుకొని రావడం జరిగింది. కౌంటింగ్ సందర్భంగా అటు 3 అంచెల భద్రతా వ్యవస్థతో పాటు 144 సెక్షన్ అమల్లోకి తీసుకురానున్నారు. మరోవైపు భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే ప్రాంతం నుంచి అంటే రిమ్స్కు తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటారు కాబట్టి వీళ్ళ రూట్ను కూడా అంటే రహదారిని కూడా మరోవైపుకు మళ్లించేందుకు కూడా అటు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే రౌండ్కి ఎన్ని ఉంటాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా కౌంటింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే శిక్షణ ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా కౌంటింగ్ ఉదయం 9 గంటల 7 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమై ఆ తర్వాత మధ్యాహ్నం 12కు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడతాయి. వారు వన్ సైడ్ అయినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం అదేవిధంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఓటర్ల నాడి ఎటువైపు ఉంది అంటే ప్రధానంగా ఇక్కడ ఓటర్ల నాడి ఎవరి వైపు మొగ్గు చూపింది అన్నటువంటి విషయం పైన కూడా కొంత ఆసక్తిని రేకెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు వన్ సైడ్ అని పూర్తి స్థాయిలో సర్వేలో ఉన్నటువంటి ఫలితాలు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం నిన్న జరిగినటువంటి పోలింగ్ కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసినప్పటికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగాయన్నటువంటి విషయాన్ని కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కౌంటింగ్కి సంబంధించి ప్రధానంగా ఒక్కొక్క టేబుల్కు ఎంతమంది సిబ్బంది ఉంటారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే కౌంటింగ్ సిబ్బందికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే అక్కడ మొదటి రౌండ్, రెండవ రౌండ్ అలా ఫలితాలు ఎన్ని రౌండ్లకు పూర్తవుతాయన్నటువంటి విషయం పైన కూడా అధికారులు మరి కాసేపట్లో స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమన్నప్పటికీ కూడా కౌంటింగ్కు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే పోలీసులు కూడా అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్సులకు కూడా పహారా కాస్తున్న పరిస్థితి. మరోవైపు చుట్టూ కూడా పోలీసులను
ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా ఏదైతే కౌంటింగు దగ్గర ఏదైనా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో ఎస్పీ అశోక్ కుమార్ ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. నిత్యం పోలీసుల పర్యవేక్షణ నడుమ ఈ ఈవీఎం ఏదైతే బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే ప్రస్తుతం పులివెందులకు సంబంధించి ఈ కొత్తపల్లె అచ్చవెల్లి అంటే 3-14 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఈరోజు రీపోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి అవి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ భద్రపరిచి రేపు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభించినప్పటి నుంచి కూడా అటు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల మయంగా మారే పరిస్థితి ఉంది. అయితే ఓటర్ల భవితవ్యం అంటే ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు ఎవరి వైపు మొగ్గు చూపిందన్నటువంటి ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పుడు కూడా వారు వన్ సైడ్ అన్నటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కిషోర్, RTV కౌంటింగ్ హాల్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.